గురువుగారు, యజ్ఞం అనేది చాలా మంది చేసుకుంటూ ఉంటారు. అలాగే యాగం గూడా చాలా మంది చేస్తారు. ఎలా చేసినా కూడా పుణ్యం అనేది మనకి దక్కుతుంది. అలాంటప్పుడు యజ్ఞానికి, యాగానికి ఎందుకు ఆ వ్యత్యాసం ఉంది? హ్మ్. అంటే యజ్ఞం మరియు యాగాన్ని ఎలా చూడొచ్చంటేమా, యాగం, యుగం అంటే హ్మ్. 2. ఒకప్పుడు కలియుగం అంటే ఇప్పుడు కలియుగం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిందనుకుందాం. హ్మ్. హ్మ్. అంతకుముందుకు సత్యయుగం ఉన్నది. తర్వాత ద్వాపర యుగం, త్రేతాయుగాలున్నాయి. ఆ యుగాల్లో కూడా యజ్ఞం జరిగేది తల్లి. హ్మ్. అయితే ఇక్కడ మీకు మంచి ప్రశ్న అడిగారు. ఇదే చాలా ముఖ్యమైనది. యూత్ తెలుసుకోవాల్సిందో, ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిందేందంటే, ఒక యజ్ఞం హ్మ్. మనం నాకు బాగు జరగాలని, లేదా ఊరు బాగుపడాలని చేసామనుకోమ్మా, అవును. అది నిజంగా కోరికై ఉంటుంది. హ్మ్. కోరికై ఉన్నప్పుడు నువ్వు అధర్మం తల్లి. హ్మ్. నేను ధర్మం. ఆయన అధర్మం. ఈయన ధర్మం. అంటే 50, 50 రేషియో ఉన్నాం ఇప్పుడు మనం. హ్మ్. 50, 50 రేషియోలో నేనేమో ధర్మం గెలవాలి, లోకం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని చేస్తూ ఉన్నా. అయితే నన్ను చూసేవాళ్ళెవరు? కొంచెం అధర్మంగా ఉన్నవాళ్ళు. అంటే హ్మ్. ఒక దగ్గర పాజిటివ్ వైబు, ఇంకో దగ్గర నెగెటివ్ వైబ్ ఉన్న దగ్గర యజ్ఞం జరుగుతుంది. ఓకే. బాగా గమనించాల్సిన ప్రశ్న. పాజిటివ్ వైబు, నెగెటివ్ వైబ్ దగ్గర యజ్ఞం జరుగుతుంది. హ్మ్. హ్మ్. అంటే యూ విల్ గెట్ ఎ చాయిసెస్ ఆఫ్ ఓన్లీ 25. హ్మ్. బికాస్ ద పీపుల్ వాళ్ళు కేవలం చూస్తున్నప్పుడు దే ఆర్ నాట్ సపోర్టింగ్. అంటే అర్థమైందన్నమాట. నీవు అధర్మం తల్లి, నేను ధర్మం. నేను యజ్ఞం చేస్తున్నప్పుడు నువ్వు కూడా నాకు సహకరించాలి. అవును. అప్పుడే కదా ఇద్దరు కలిసి, ఆ నలుగురు కలిసి ఈ ఊరిని బాగుపరుచుకోవచ్చు. అవును. ఇప్పుడు సగం మందేమో యజ్ఞంలో పాల్గొనరు. అంత ఉన్నదా? నమ్మకం ఉందా? హ్మ్. అంత ప్రత్యక్షం అవుతుందా అని అన్నప్పుడు నేను ఎంత ప్రయత్నం చేయాలి? మీరు నాకు సహకరించండి. హ్మ్. ఈయన సహకరించలేడు. ఊర్లో పెద్ద మనుషులు సహకరించలేరు. ఆ ఊరు పెద్ద మనుషులే మనల్ని ఈయన చేస్తాడులే, చూస్తాడులే అని అక్కడికి వస్తే మరి యజ్ఞ ఫలితం ఎలా వస్తుంది? హ్మ్. ఒకప్పుడు ఏమైందంటే ఒక యజ్ఞము అనగానే ఊరు ఊరు వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు యజ్ఞం ఎక్కడ జరుగుతుంది తల్లి? కాబట్టి నువ్వు అన్న యజ్ఞం అనేది యావత్తు ప్రాంతమంతా కూర్చొని చేసేది యజ్ఞం. హ్మ్. మనసు, మనసు, మనసు. ఒకప్పుడమ్మా మీరు అంటే చిన్న వయసు ఆలోచనలు చేసి అంటే ఒక 30, 40 సంవత్సరాల క్రితం హ్మ్. ఒక పెద్ద మనిషి చాటింపు డప్పు దోహర ఇచ్చేవాడు ఇట్లా. గ్రామాల్లో ఇప్పటికి చూస్తాం. హ్మ్. డమ 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 అని ఒక ఆయన వచ్చి కొడతాడు. కొట్టేసేసి ఇందు మూలముగా తెలియజేయడం ఏమిటంటే, పోచమ్మ గుడి దగ్గర ఆదివారం రోజు పలానా శివరోధన సాధు చాటింపు ఇచ్చారు. మీరందరూ పసుపు, కుంకుమ, బెల్లము, వేప కొమ్మలు తీసుకొని కలశంలో వేసుకొని పోచమ్మకి సాగబోయండి. హ్మ్. లేదా ఒక మంచి పని చేయండి అని ప్రచారం ఇస్తే అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా వస్తున్నారా? లేదు. రావట్లేదు. అంటే ఇక్కడ చెప్పేవాడు ధర్మం అయిపోయి, ధర్మం నుంచి ప్రజలకు అది ధర్మం అని తెలిస్తే హ్మ్. హ్మ్. అది యజ్ఞం అయితది. ఇప్పుడు ప్రశ్నకు జవాబు డెప్త్‌గా వెళ్దాం. హ్మ్. ఒక యజ్ఞం చేయాలంటమ్మా పరస్పర స్పందన. హ్మ్. స్వధర్మం మరియు మన ధర్మం. అంటే స్వధర్మం అంటే మన ధర్మం. పరధర్మం. స్వధర్మము, పరధర్మము 2 కలిస్తేనే పరస్పర ధర్మం. హ్మ్. నేనే గొప్ప ఇప్పుడిక్కడ. నేనే గొప్ప అంటే నా స్వధర్మం చాలా గొప్పది. పరధర్మాన్ని గౌరవించలేని నీవు, హ్మ్. నీ ధర్మం గొప్పదని ఎలా అంటావు? అంతే కదా తల్లి. కాబట్టి ఇక్కడ పరస్పర నిర్ణయాలతో చేయగలిగినదే యజ్ఞం. ఇప్పుడు మీరన్నట్టుగానే హోమాలు, హ్మ్. యజ్ఞాలు, యాగాలు. హ్మ్. యాగం అంటే అమ్మా ప్రపంచ విపత్తులయ్యేటప్పుడు చేసేది. ఇప్పుడు మీకు డెప్త్ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ప్రపంచ విపత్తులు ఇప్పుడు ప్రపంచ విపత్తులు లేవు. ఎవరి దేశం వాడికే. హ్మ్. భూకంపం, బాగా వర్షాలు, తర్వాత నిన్నగాక మొన్న అమ్మ వెనుజులా హ్మ్. 45 సెకండ్స్ దేర్ ఇస్ ఎ ఎర్త్‌క్వేక్. ఎంతమంది చనిపోయారు? 10,000 మంది చనిపోయారు. అవును. 47 సెకండ్స్‌కే. అంటే ఇది ప్రపంచంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే చిన్న పిల్లలు చనిపోయారు, కుటుంబాలు చనిపోయారు, ఆడవాళ్ళు చనిపోయారు, గర్భవతులు చనిపోయారు, ముసలు అంటే ఇది మనకు బాధ. ఎందుకంటే మన వాళ్ళు ఉండవచ్చు. మనుషులే కదా తల్లి వాడు వేరే దేశం అయితేంది. ఇలా ఉన్నప్పుడు అందరం కలిసి ఆ దేశం బాగుండాలి. లేకపోతే ఆ మనుషులు బాగుండాలి అని చేసేది యాగం. ఈ కాలంలో అలా ఉన్నారా? ఉన్నారా? అందుకే యజ్ఞం చేస్తున్నాం. హ్మ్. అయితే యజ్ఞం ఎక్కడ చేస్తున్నాం? విల్ సెలెక్ట్ వన్ వెరీ బ్రాడ్ అంటే పెద్ద ఏరియా సెలెక్ట్ చేసుకుంటాం. హ్మ్. దాంట్లో కొన్ని విశేష వివరణలు, కొన్ని ప్రముఖులు, కొన్ని ఆధ్యాత్మికులు, సాధువులందరూ వచ్చి కూర్చుంటారు. హ్మ్. కూర్చున్నప్పుడు చేస్తుంటే యజ్ఞం అంటే ఏమిటి? మీరన్న యాగం అంటే సరే గురుగారు పెద్ద విషయం మాట్లాడుకొచ్చాం.
సరే ప్రపంచానికి ఈ విధంగా ఉంటే ఇప్పుడు యజ్ఞాలే జరుగుతున్నాయి. ఉమ్, మీరు అడిగిన ప్రశ్నకి ఒక యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞానికి మన ప్రాంతం బాగుండడం ముఖ్యం. తేడా అర్థమైందమ్మా తల్లి? ఒకప్పుడు భారతదేశం అంతా అంటే మన హైందవత్వం మాట్లాడితే అమ్మా ప్రపంచం అంతా హిందుత్వమే ఉన్నది అని అంటాం. అవును. సింధు నాగరికత, దేవనగరి లిపి, ఈ లిపులు సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం అంటే అశోకుడు జన్మ కాలం ఏందంటే అమ్మా 5వ శతాబ్దం అంటాం. ఇప్పుడు ఎన్నో శతాబ్దం తల్లి? 2026 అంటే వీఆర్ ఇన్ 2000. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 5th century. ఉమ్, 1500 ఎబో అయిపోయాం అంటే అవును. చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ మాట. అప్పట్లో విషయం ఏంటంటే మన భాషల విషయం ఎందుకు చెప్తున్నట్టమ్మా, ఒకప్పుడు ప్రపంచం అంత ఉండేది. ఒక యజ్ఞం చెయ్యాలి అని అంటే మొత్తం అందరికి వర్తించేది. ఇక్కడ ఇంకో విషయం, ఇది చాలా అవసరం అని చెప్తున్నాను డెప్త్గా అమ్మా. ఒక యజ్ఞం ఈ రోజు నువ్వు ఇక్కడ చేసావు అనుకో తల్లి, ఉమ్, ఉమ్, పలానా సాధువు గారు ఒక యజ్ఞం స్టార్ట్ చేస్తే పలానా గురువు గారు అక్కడ అదే సమయానికి యజ్ఞం స్టార్ట్ చేసేవాళ్ళు. ఉమ్. పలానా గురువు గారు ఇంకొక దగ్గర యజ్ఞం స్టార్ట్ చేసేవాళ్ళు. అట్లా పలానా 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 ప్రాంతం అంతా భూమండలం కవర్ అయ్యేది. అంటే ఇప్పుడు అన్ని ప్రదేశాలలో ఒకటేసారి పూజ స్టార్ట్ అవుతుందని మీరు చెప్తున్నారు కదా, అలానే చేసుకోవాలా గురుగారు? మంచి ప్రశ్న. అంటే ఇప్పుడు అలా ఎందుకు చేయాలనే విషయంలో ఏంటంటమ్మా, భూమండలం చాలా సువిశాలమైనది. ఉమ్, ఇప్పుడు సముద్రాలు అడ్డుంటాయి, కొన్ని ప్రాంతాల్లో కొండలు, రాళ్ళు, గుహలు. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉంది తల్లి, ఉమ్, ఎంతో ఎత్తైన హిమాలయాస్ అవి. అవును. ఇప్పుడు భూటాన్, టిబెట్, చైనా, ఇటువైపు హిమాలయాస్, ఇవన్నీ ఏంటంటే హై బోర్డర్స్. అంటే అక్కడ గురువులు ఉంటారు. ఉమ్, ఈ గురువులందరికీ ఏంటంటమ్మా సూక్ష్మమైన ప్రశ్నలు అందుతాయి వాళ్ళకి. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. అంటే ఇప్పుడు ఒక ఆధ్యాత్మికతలో ఉన్న గొప్పతనము, పూర్వీకులు ఏం చేశారంటమ్మా, మా రుద్రయాగం ఈ సమయానికి నిర్ణయించండి అని ఒక పెద్ద గురువు ఒక ఉమ్, కబురు పంపిస్తాడు. ఆ కబురు చెప్పడానికి గురువుల దగ్గరికి కొంతమంది బయలుదేరుతారు. 12 జ్యోతిర్లింగాలు ఇప్పటికీ కావు తల్లి. 12 జ్యోతిర్లింగాలు మీరు నేను మా తాతలు ముత్తాతలు కట్టామా? జగద్గురు ఆదిశంకరాచార్యులు కట్టింది 450 సంవత్సరాల క్రితం. ఉమ్, అంతకు ముందుకే సోమనాథేశ్వర ఆలయం వచ్చేసి శతాబ్దాల క్రితం ఉందంట. అంటే చరిత్ర గొప్పది అని రాయబడింది మన దగ్గర. ఉమ్, ఆ రాసిన దాన్ని కొన్ని నియమాలు పాటిస్తారు. అమ్మ నీకు నాకు అమావాస్య అని ఎలా తెలుసు చెప్పు తల్లి? చిన్నప్పుడైతే తెలుస్తుండేనా? లేదు. ఇప్పుడంటే తెలుసు, 100 సార్లు మాట్లాడుతున్నాం. బట్ ఒక 4th 5th క్లాస్ ఉన్న వాడికి దే డోంట్ నో. అవును. ఎలా వాళ్ళకి తెలిసింది? వాళ్ళకి ఎవరు చెప్పారు అంటే మన దగ్గర రాయబడిన గ్రంథాలు, ఉమ్, శాసనాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ వివరించి ఒక గురువు తక్షశీల, మీకు తెలుసా తక్షశీల అమ్మ? ఒకప్పుడు ఒక దగ్గర ఆ తక్షశీలలో మన దగ్గర అమ్మ 3,52,000 మంది విద్యార్థులు ఉండేనంట. వావ్. కెన్ యూ డిఫైన్ నౌ ఎంటైర్ ద వరల్డ్? ఏదైనా స్కూల్ చూపిస్తారా 3 లక్షలు ఉన్న స్టూడెంట్స్ది? యూ కెనాట్. 1,000-1,500 నుంచి 3,000, 4,000, 20,000-25,000 వరకు ఉండవచ్చు, కానీ యూ కెనాట్. అంత పెద్ద సంస్థానాలు ఉండే మన భారతదేశంలో. అలా అలా తగ్గించవచ్చు. అంటే వీళ్ళందరూ క్షేత్రపాలకులు తల్లి. గురువు ఏం చెప్తాడంటే, ఈ విషయం వస్తుంది 100 సంవత్సరాలకి, ఈ విషయం వస్తుంది మనకి 25 సంవత్సరాలకి, ఈ అమావాస్య వస్తుంది మనకి అని చెప్పిన ఆ జ్ఞాన సంపద నక్షత్రాల ద్వారా కనిపెడతారు. మీకు ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ విషయం చెప్తే, మగధీర మూవీ చూసారా? అవును, చూసాను. అందులో ఏదో సమయానికి శివుడికి పూజ చేయాలని ఆ హీరో గారికి పలానా ఒక గురువు ఏదో చెప్తూ ఉంటాడు. అంటే ఆ రాజు పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఎలా చెప్తున్నారంటే, 3 నక్షత్రాలు ఒకే రేఖలు వస్తాయి. భూమధ్య రేఖకి నక్షత్రాల కలయిక. 100 సంవత్సరాల క్రితం మనం చేసిన మహాయజ్ఞం ఇప్పుడు మళ్ళీ వచ్చింది అని అంటే రాజ్యానికి ప్రమాదం జరగబోతుంది, దాన్ని అరికట్టడం ఎలా అని అన్నప్పుడు, ఎక్కడున్నాడు భైరవుడు అని చెప్పేసి నేను పిలిస్తే అప్పటికి వీళ్ళ మధ్యలో ఏదో డిస్ట్రాక్ట్ అయిపోయింది, వేరేవాడు కూడా దూరుతాడు మధ్యలో. అంటే ఆ నక్షత్రాలు మరి ఎవరు చెప్పారు తల్లి? నక్షత్రాలు ఆ సిగ్నల్స్ రాలేదమ్మా. అక్కడ ఒక గురువు ఉంటాడు రాజు పక్కన. అంటే ఆయన ఒక ఎలా చెప్పొచ్చు అంటే మంత్రి అంటారు ఆయన. మంత్రికి నాలెడ్జ్ ఉంటుంది, ఆయన దగ్గర వేద పండితులు ఉంటారు. దిస్ ఈజ్ ద నాలెడ్జ్ తల్లి. అక్కడ ఈ యజ్ఞం చేయాలి అని నిర్ణయించినప్పుడు నైట్కి డెసిషన్ కాదమ్మా ఇది. 6 నెలల ముందు తెలుస్తుంది, 6 మాసాల ముందు, 8 మాసాలు, సంవత్సరం అంటే 12 మాసాల ముందు తెలుస్తుంది. 36 నెలల తర్వాత ఏం జరగబోతుందో చెప్పగలిగిన మహాజ్ఞానులు ఉన్నారు ఇక్కడ. 2031లో ఏం కాబోతుందో చెప్పే మహాజ్ఞానులు ఉండడం చేత మనకి ఈ యజ్ఞం ఇన్ని ప్రాంతాల్లో ఒకటేసారి జరగాలి అని నిర్ణయించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ ఒకటేసారి ఒక హెచ్చరిక లాగా, ఒక సమాచారం లాగా పోయినప్పుడు
ఆ సమయానికి వాళ్ళందరూ ప్రారంభిస్తారు. ఆ యజ్ఞం ఫలితమే అది. ఎందుకు అలా అంత బ్రాడ్ గా చెప్పాల్సి వస్తుందంటమ్మా, నువ్వు ఒక్కదానివి ఇందులో ఇన్వాల్వ్, నేను ఒక్కడిని ఇన్వాల్వ్ కాలేమ్మా అమ్మా. ఎవ్రీబడి షుడ్ ఇన్వాల్వ్. అదే ఆధ్యాత్మికంలో దేవుడికి ఇచ్చే గౌరవం. యజ్ఞం అక్కడ చేస్తే ఆ ప్రాంతం ఉన్నదే డెవలప్ అవుతుంది. అదే నువ్వు ప్రపంచం మొత్తం కోసం చేస్తున్నావు కదా, మరి భూకంపం రాకూడదని. ఒకప్పుడు ప్రపంచం అంతా మనదే కాబట్టి భూకంపం మనకు కూడా రాకూడదు అన్న జాగ్రత్తకు, లేకపోతే నష్టపరిహారం జరిగిందనో, నష్టం జరిగిందన్న ఆశతో చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మన భారతదేశం మాత్రమే బాగుండాలని చేస్తున్న దాని గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు విషయం చెప్పాను. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు ఎలా సిగ్నల్స్ అన్న దానికి అంటే, ఒకప్పుడు అంతా ఒకటే. ఇప్పుడు భారతదేశంలోనే వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ ఉండడం చేత ఇప్పుడు మీరు అంటున్న అరుణాచలంలో చేస్తున్న ఆ మహాయజ్ఞము చాలా చిన్నది ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే. బాగా గమనించాలి, ఇన్ఫర్మేషన్ ఈ రోజుల్లో చాలా చిన్నది తల్లి, మనస్సాక్షి చాలా పెద్దది. ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేము మనం? నిన్న మెసేజ్ పెట్టారు, ఈరోజు వచ్చాను. అదే ఒకవేళ ఆధ్యాత్మిక ఈ ఆధునికత లేకపోతే మీరు ఇక్కడ నుంచి అక్కడికి రావాలి, ఒక 2-3 days బిఫోర్ ప్లాన్ చేసుకొని, నేను ఉండను. ఆ తర్వాత నేను ఇస్తే నేను కూడా అన్నచ్చు బయలుదేరాలి. అది కూడా కారు ఉంది, బైక్ ఉంది కాబట్టి సుర్రని వచ్చేస్తాను. ఒకవేళ నాకు ఎద్దుల బండి ఉంటే వెళ్ళండి, ఎల్లుండే కదా సాయంత్రం బయలుదేరతా అని చెప్పి నేను ఎద్దుల బండి బయలుదేరాలి. 2 days జర్నీ నాకు. ఇవన్నీ మా కమ్యూనికేషన్స్ ఉన్నాయి. లేవి అనుకోకుండా మీరన్న యజ్ఞాలు, తర్వాత మీరన్న యాగాలు మన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనాలు తల్లి.